ఏదైనా టేస్టీగా డిజర్ట్ తినాలనుకుంటే ఈ రెసిపీ మీకోసం. సింపుల్ గా టేస్టీగా ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. ఇంతకు రెసిపీ చెప్పలేగా మ్యాంగో కోకోనట్ హల్వా. దీనికోసం ఫస్ట్ ఒక కప్పు మ్యాంగోస్ తీసుకోండి. ఈ మ్యాంగోస్ చాలా తీయగా ఉండాలి, అప్పుడే హల్వాకు మంచి టేస్ట్ వస్తుంది. ఏ కప్పుతో మ్యాంగోస్ అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి 30 వరకు పచ్చి కొబ్బరిని చెక్కు తీసేసి తీసుకోవాలి. పాకం కోసం బెల్లం అరకప్పు తీసుకుంటున్నాను. తీపి ఎక్కువ కావాలనుకుంటే కప్పు వరకు తీసుకోవచ్చు. మిక్సీ జార్లోకి మ్యాంగోస్ని కొబ్బరికాయలు కూడా వేసేసి మీకు వీలైనట్టుగా మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పాకం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని తురుముకున్న 1/2 కప్పు బెల్లాన్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా బెల్లం కరుగుతున్నప్పుడు నేను చూపిస్తున్న ఈ టీ గ్లాస్తో సగం వరకు నీళ్లు పోసుకొని ఒకసారి అంతా కలుపుకోండి. ఇలా బబుల్స్ అన్నిటి వస్తున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి అంతా ఒకసారి కలుపుకోండి. తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోండి. ఇలా తీగ పాకం వస్తున్నప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న మ్యాంగో కోకోనట్ పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మ్యాంగో ఫ్లేవర్ ని బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఇంకొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ప్యాన్ నుంచి ఇలా సపరేట్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా సర్వీసింగ్ బౌల్లోకి వేసేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి నచ్చిన విధంగా డెకరేట్ చేసుకొని వీలైతే చక్కెర సిరప్ కానీ హనీ సిరప్ కానీ వేసేసుకొని చల్లారిన తర్వాత తింటే అద్దిరిపోయే మ్యాంగో హల్వా రెడీ అండి. మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి.